తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. కాకినాడ జిల్లా వేట్లపాలెంలో జరిగిన ప్రమాదం ఏపీ చరిత్రలోనే కనీవిని ఎరుగని అతిపెద్ద విషాదంగా ఇది మారుతోంది. గంట గంటకు కూడా మృతుల సంఖ్య పెరిగిపోతూ వస్తుంది. తాజా సమాచారం ప్రకారం ఈ ఘోర దుర్ఘటనలో ఇప్పటి వరకు 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ ప్రాంతమంతా శవాల దిబ్బగా మారిపోయింది. ఊపిరున్న వాళ్ళు ఎందరూ, ప్రాణం పోయిన వాళ్ళు ఎందరూ అన్నది కూడా తెలియని నిశ్శబ్ద రోదన అక్కడ వినిపిస్తోంది, కనిపిస్తోందని చెప్పుకోవచ్చు. ఆ మధ్యాహ్నం సంభవించిన భారీ పేలుడు దాటికి 5 కిలోమీటర్ల మేర గ్రామాలు వణికిపోయాయంటే అక్కడ ఆ పేరుడు ఏ విధంగా ఉందో కూడా మనకి అర్థమవుతోంది. ఆ శబ్దం 5 కిలోమీటర్ల దాకా వినిపించి అక్కడున్న ఒక చిన్న పాఠశాల బీటలు వారాయంటే అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది, ఆ పేరుడు ఎంతటి ధాటికి దారితీసిందో కూడా ఇక్కడ మనకి క్లియర్గా అర్థమవుతోంది. భూమి కంపించినట్లుగా వచ్చిన శబ్దాలకు ప్రజలు ఏం జరుగుతుందో తెలియక భయంతో వణికిపోయారు. ఒక్కసారిగా బాణాసంచా కేంద్రం నుంచి ఎగసిపడ్డ నిప్పులు ఆ ప్రాంతం అంతటిని కూడా ఒక శ్మశానంలా మార్చేశాయి. ఆ శబ్దం విన్న ప్రతి గుండె ఇప్పుడు అక్కడ ఉన్న తమ వారి కోసం ఆందోళనతో కొట్టుమిట్టాడుతుంది. ఘటనా స్థలిలో గుండెలు పగిలే దృశ్యాలు కనిపిస్తున్నాయి. అమ్మా అమ్మెక్కడా అంటూ పిల్లలు పడుతున్న ఆరాటం చూస్తుంటే రాతి గుండె కూడా కరిగిపోతుంది. ఉదయాన్నే అన్నం మూట కట్టుకొని వెళ్ళిన అమ్మ ఇప్పుడు అక్కడ ఉన్న శిథిలాల్లో ఎక్కడుందో తెలియని పరిస్థితి. నా తల్లిని చూపించండి, నా చెల్లిని వెతకనివ్వండి అంటూ బాధితుల బంధువులు చేస్తున్న ఆర్తనాదాలతో వేట్లపాలెం ఆకాశం మిన్నంటుతుంది. అక్కడ బాధని కూడా మనం చెప్పుకోవచ్చు. అక్కడ కనిపిస్తున్న దృశ్యాలు వర్ణనాతీతం. ఎలా చెప్పాలో ఏం చెప్పాలో కూడా అక్కడ అర్థం కాని సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక్కడ దాదాపుగా 30 నుంచి 40 మంది అక్కడ వర్కర్స్ ఉన్నట్లుగా కూడా మనకి తెలుస్తోంది. వీళ్ళందరూ కూడా ఎక్కువ మేజర్గా అక్కడ మహిళలు ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇది ఇంకా అత్యంత బాధాకరం. ఈ మృతుల అత్యధికులు మహిళలే ఉండటం కూడా ఈ విషాదాన్ని మరింత పెంచుతోందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇళ్లలో దీపాలు వెలిగించాల్సిన ఆ తల్లులే ఇప్పుడు మంటల్లో కాలి బూడిదైపోయారు. కనీసం కడసారి చూపుకైనా నోచుకోకుండా దేహాలు బొగ్గుల్లా మారిపోవడం చూసి బంధువులు వెక్కి వెక్కి ఏడుస్తున్నారు. ఇటు చూసినా కన్నీటి ధారలే కనిపిస్తున్నాయి. అక్కడ ఏ చల్లో, ఏ అమ్మో, ఏ తల్లో కూడా అక్కడ కనిపించని పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ మృతదేహాలు కూడా గుర్తుపట్టలేనంత సిచ్యువేషన్కి వెళ్ళిపోయింది. అక్కడ సిచ్యువేషన్ కూడా కాలు ఒక చోట, బాడీ ఒక చోట, చెయ్యి ఒక చోట, ఏ పార్ట్స్కి ఆ పార్ట్స్ కూడా సపరేట్ అయిపోయిన సిచ్యువేషన్ అక్కడ కనిపిస్తుంది. ఒక మాంసపు ముద్దల్లాగా అక్కడ వాళ్ళ శరీరాలు మారాయని కూడా మనం అక్కడ చెప్పుకోవచ్చు. అక్కడ పరిస్థితిని కూడా వర్ణించే విధంగా కూడా అక్కడ లేదని కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్న వారి పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉంది. శరీరం అంతా కాలిపోయి మృత్యువుతో పోరాడుతున్న వారిని కాపాడేందుకు వైద్యులు తీవ్రంగా శ్రమిస్తున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందన్న వార్తలు ఆయా కుటుంబాల్లో గుబులు రేపుతున్నాయి. ప్రతి నిమిషం అక్కడ ఒక ఆశ చనిపోతోంది, ఒక ప్రాణం గాల్లో కలిసిపోతూ ఉంది. ఏపీ చరిత్రలోనే ఇది అత్యంత కన్నీరు పెట్టించే రోజు. 20 కుటుంబాల దీపాలు ఆరిపోయాయి. ఇప్పటికే పొట్టకూటి కోసం వెళ్ళిన శ్రమజీవులు ఇలా శవాలై తిరిగి రావడం ఆ ఊరినే మూగపోయేలా చేస్తోంది. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆ అనాథలైన పిల్లలను, కుటుంబాలను ఆదుకోవాలని, ఈ రక్తపాతానికి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని యావత్ రాష్ట్రం కోరుకుంటోంది.